చూడండి, దేవర యొక్క ట్రైలర్లో చివరిలో వచ్చేటువంటి సన్నివేశం కోసమే ఈ యొక్క రివ్యూ చేస్తున్నాను. గతంలో జూనియర్ ఎన్టీఆర్ ఏ సినిమాలో కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. అంటే జూనియర్ ఎన్టీఆర్ తిమింగలం కింద నుంచి పైకి వెళ్తూ తిమింగలం మీద చేసినటువంటి విజువల్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఆన్సర్ చెప్పొచ్చు జూనియర్ ఎన్టీఆర్కి. అంటే గతంలో ఈ యొక్క తిమింగలం ఫైట్ ఎప్పుడు కూడా చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సముద్ర తీరంలో రక్తపాతం ఏ విధంగా సృష్టించాడో, సినిమాలో హైలైట్గా నిలిచేటువంటి సీన్ ఏమైనా ఉందా అని అంటే ఈ యొక్క ట్రైలర్లో మనం గమనిస్తే మనకు కంపల్సరీగా తిమింగలం నుంచి జూనియర్ ఎన్టీఆర్ పైకి వెళ్తున్నటువంటి విజువల్స్, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, ఆ యొక్క టేకింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, సముద్రం ప్రకాష్ రాజ్ గారు ఇచ్చినటువంటి సన్నివేశం కానీ సినిమాకు హైలైట్గా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క తిమింగలం గురించి నేను ఎందుకు ఎస్పెషల్గా చెప్తున్నానంటే, ఈ యొక్క తిమింగలం గురించి జూనియర్ ఎన్టీఆర్ పైకి వెళ్తున్నటువంటి సన్నివేశం చూపించినటువంటి విధానంలో మనకు కొరియోగ్రఫీ కానీ, ఫోటోగ్రఫీ